జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు దూసుకెళ్తోంది. గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. గడప గడపకు వెళ్లి రేవంత్ సర్కారు మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక గులాబీ క్యాడర్లో మరింత జోష్ నింపేలా కాసేపట్లో రహ్మత్ నగర్లో ఎస్పీఆర్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందిస్తారు. లివిల్, మరి కాసేపట్లో ఎస్పీఆర్ గ్రౌండ్ లో రహమత్ నగర్ సంబంధించిన సమావేశం ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది, ప్రచార హోరు పెంచింది. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా విస్తృత స్థాయిలో పర్యటించారు. నిన్న మల్లారెడ్డి సైతం అనేక డివిజన్లలో పర్యటించి ఓటుని అభ్యర్థించారు. ఖచ్చితంగా మాగంటి సునీత గోపినాథ్ గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేసిన పరిస్థితి. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చెప్పండి, నిన్న మీరు అనేక చోట్ల పర్యటించారు, చాలా మంది ఓటర్లతో మాట్లాడారు, ఏ విధంగా ఉంది సార్? అసలు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది వన్ సైడ్. ఎందుకంటే గత 3 సార్లు మా గోపి అన్నను గెలిపించిండ్రు. పేద ప్రజల గుండెల్లో ఉన్నారు. ముస్లింలు గాని, హిందువులు గాని, క్రైస్తవులు గాని అందరూ కూడా అందరి ఆదరణ పొందిన ఏకైక వ్యక్తి మన గోపి అన్న. ఎందుకంటే మనం జూబ్లీహిల్స్ చూసినాం. అంతకుముందు 14 కంటే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. గోపి అన్న గెలిచినాక అందరికి కూడా అభివృద్ధి చేసిండు. మంచి మంచి స్లమ్లల్లా మంచి మంచి కమిటీ హాళ్ళు, మంచి మంచి ఫంక్షన్ హాళ్ళు, వాళ్ళకన్నీ కూడా. ఇంకొక మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన కేసీఆర్ వచ్చినాక జిహెచ్ఎంసీలో ఫ్రీ వాటర్ ఇచ్చిండు. ఇప్పటిదాకా ఎవరు ఫ్రీ వాటర్ ఇయ్యలే. ఏదైనా మన కేసీఆర్ దిల్దార్ సీఎం ఉండే, దిల్దార్ సీఎం కేసీఆర్. ఎందుకంటే ఆయనంత దిల్ ఎవరికి ఏ సీఎం కు కూడా లేదు. ఇప్పుడు ఉన్న సీఎం కు లేదు, ముందు సీఎంలకు లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు మామూలు కాదు, అద్భుతం. ఇలా ఒక రంజాన్ పండుగ వచ్చిందంటే పేద ముస్లిం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవరో ధనికుడు వచ్చి ఇంత మటన్ పెడతారా, బిర్యానీ పెడతారా, కొత్త హోటల్ మాస్తారా, ఇలా అసొంటిది మన సీఎం వచ్చినాక భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ప్రతి క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ వాళ్ళ వాళ్ళ పండుగల నాడు కొత్త బట్టలు పెట్టి బిర్యానీ తినిపించిన ఘనత మన కేసీఆర్. అయితే ఇవాళ 22 నెలల కాంగ్రెస్ పాలన మేము చాలా చేసినాం, ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ లో మేమే గెలుస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం చెప్తారు? ఎవ్వరు ఏం చేయలేదు. 22 నెలలు అయింది. యాడేస్తే గొంగడ ఆనే ఉంది. మొత్తం వ్యతిరేకత వచ్చింది. ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు. ఊర్ల పొడితే ఎందుకు వేస్తీమిరా బాబో అని మొత్తుకుంటారు, నెత్తి కొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా ఇప్పటిదాకా బీజేపీకి క్యాండిడేటే దొరుకుతలేడు. ఇక్కడ కూడా ఏమి లేదు. మన గోపి పర్ఫెక్ట్, సునీతమ్మ మంచి క్యాండిడేట్. అందరూ గోపి అన్న ఆత్మశాంతి కావాలంటే సునీతమ్మకు ఓటెయ్యాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఇవాళ అనేక కార్యక్రమాలు చేశారు. నవీన్ యాదవ్ కూడా చాలా కార్యక్రమాలు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటానికే ఉంది అది. కానీ ఏమి చేయలేదు. భారతదేశం అంతా అవుట్ అయిపోయారు. వాళ్ళని ధిక్కరించేసిర్రు. వాళ్ళు 65 ఏళ్లు పరిపాలించారు. కానీ ఏమి చేయలేదు దేశంలో. ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు 23 నెలలు అయితే అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు అయితే మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ వాటర్ అంటే దేశంలో ఎక్కడ లేదు ఫ్రీ వాటర్. మన జిహెచ్ఎంసీలా, మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ ఇచ్చినప్పుడు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తుంది, మీరు నిన్న చాలా చోట్ల పాదయాత్ర చేశారు, మీకు ఓటర్ నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? ఏముందంటే సింపుల్ గా చెప్తున్నా, ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన అన్ని వాళ్ళకు గుర్తున్నాయి. మంచిగా బీసీ బంధు గాని ముస్లింలకు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళ పరిపాలన 23 నెలల సంది చూస్తున్నారు. ఏమీ లేదు, దిక్కు లేదు, దివాన్ లేదు, అంతా దివాలు తీసేది. కాబట్టి ప్రజలు తప్పకుండా ఇప్పుడే మొత్తుకుంటారు, మేము ఎందుకు వేస్తీమరా ఆయన కాంగ్రెస్ ని తెచ్చుకొని మా నెత్తి మీద పెట్టుకున్నామని. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన గోపి అన్నకు ఆత్మశాంతి కావాలంటే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సునీతమ్మని గెలిపిస్తారు.
ఇవాళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఎవరిని అడిగినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా కుండబద్దలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత అనేక సందర్భాల్లో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర ప్రజలకు ప్రధానంగా జుబ్లీస్ ప్రజలకు ఏం చేసింది, ఇవాళ 23 నెలల కాలంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది బేరీజు వేస్తూ ఇవాళ ఓటర్లంతా కూడా తమ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితిని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కొద్దిసేపు మల్లారెడ్డి మాట్లాడుతూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్ర చెప్పుకోవడానికే ఉంది తప్ప దేనికి పనిచేయడానికి లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇవాళ పూర్తిగా కుంటిపడడంతో వాళ్ళ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ చేసిన అనేక మంచి కార్యక్రమాలను ఇవాళ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకున్నారు. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ఆశయాల కోసం మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించుకోవడానికి కంకణ బదులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కారు గుర్తు కోటేస్తాం, బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత.